హలో డిప్యూటీ డిఓ యాస్పిరెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు జిఎస్ పేపరు, అదే జనరల్ స్టడీస్ పేపర్ 1, మెయిన్స్ పేపర్ 1 నేను కూడా రాశాను. ఏపీఎస్సి తన పంతాను మార్చుకోలేకుండా పోయింది. ఉదాహరణకు పాలిటీ తీసుకుంటే, ఒక్క పౌరసత్వ చట్టం పైన, పౌరసత్వం అనే రాజ్యాంగ అధికరణలపైనే ప్రశ్నలు ఎక్కువ రావడం జరిగింది. ఎకానమీ తీసుకుంటే 1991 భారత ప్రభుత్వం 1991 తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు గురించి రావడం. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తీసుకుంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు గురించి అడగడం, ఎక్కువ ప్రశ్నలు వాటి గురించి అడగడం. చరిత్ర తీసుకుంటే గుప్తులు, ఆ తదనంతర చరిత్ర గురించే అడగడం. కరెంట్ అఫైర్స్ కన్నా తీసుకుంటే కేవలం క్రీడలు విషయంలోనే ఎక్కువ ప్రశ్నలు అడగడం. అంటే ఒక టాపిక్ తీసుకుంటే అదే టాపిక్లో ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. కానీ మొత్తం ఉదాహరణకు పాలిటీ తీసుకుంటే పాలిటీ మొత్తం అంతా కవర్ అయ్యేటట్లుగా చదవలేదు. ఉదాహరణకు పౌరసత్వం అనే టాపిక్ కన్నా వదిలేసుకుని ఉంటే ఇంకా పాలిటీ అతను ఏం చేయలేడు. గుప్తులు, చరిత్ర అంశాన్ని తీసుకునేటట్లయితే, చరిత్ర అనే అంశాన్ని కన్నా తీసుకునేట్లయితే గుప్తులు తదనంతరం గురించి వదిలేస్తే ఇంకా చరిత్ర లేదండి, మనం ఏం చేయలేము. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఆ క్రీడా సంబంధిత అంశాలు కన్నా చూసుకోలేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. లేదా క్రీడా అంశాలు చూసుకున్న వాళ్ళకే ఎక్కువ ప్లస్ పాయింట్లు. ఒక్క అర్జున అవార్డులు, ధ్యాన్ చంద్ అవార్డుల గురించి 2-3 బిట్లు రావడం జరిగింది. గుప్త సామ్రాజ్యం గురించే 4-5 బిట్లు రావడం జరిగింది. 1991 ఆర్థిక సంస్కరణల గురించే ఒక 5-6 బిట్లు రావడం జరిగింది. పాలిటీ మొత్తం పౌరసత్వ సవరణ చట్టం గురించే రావడం జరిగింది. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అనే అంశాన్ని తీసుకున్నట్లయితే మొత్తం టేబుల్స్, అవేనండి. అలా మొత్తం ఒక్కొక్క టాపిక్ పైన ఎక్కువ సర్వీస్ కమిషన్ డిపెండ్ అయ్యి తన అభ్యర్థులను పరీక్షించడం మరొకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ రుజువు చేసింది. ఏ టాపిక్ని కూడా వదలకుండా అన్నీ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మరొకసారి రుజువు చేసింది. అడిగిన ప్రశ్నలు కొన్ని మరీ సులభంగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు కోదండరామాలయం, ఒంటిమిట్ట, నెక్స్ట్ అలాంటివి జతపరచడాల్లో కొంచెం సులభంగానే ఉన్నాయండి. ఒక ఆన్సర్ తెలిస్తే మిగిలినవి కూడా ఐడెంటిఫై చేసేటట్లుగానే ఉన్నాయి. కాబట్టి కొన్ని మరీ సులభంగా, కొన్ని మరీ తెలియనటివి, మరి కన్ఫ్యూజ్ అయ్యేటట్లుగా, టోటల్గా ఈ పేపరు అంత ఈజీ కాదు. కారణం ఏంటంటే నెగిటివ్ మార్కులు ఉండడం వల్ల ఇది పెడితే తప్పు అవుతుందో రాంగ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో డివైఈఓ అభ్యర్థులు చాలా సతమతమయ్యారు. అందువల్లనే ఈ డివైఈఓ పేపర్లో నాకు తెలిసి ఒక 90 మార్కుల వరకు హైయెస్ట్ మార్కులు తెచ్చుకుంటారేమో అని నా ఉద్దేశం అండి. అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కొంచెం కష్టతరమైంది జిఎస్ పేపరు. నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉండడం కారణంగా 110, 120 అలా తెచ్చుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. 90 పైన మార్కులు, 90 పైన మార్కులు తెచ్చుకునే అవకాశాలు, అంటే అందరు కాదండి, ఆ రేసులో ఉండేవాళ్ళు, అదే ఉద్యోగ రేసులో ఉండేవాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని నా అభిప్రాయము. అయితే కొన్ని ప్రశ్నల సరళి చూస్తే అంత కఠినంగా ఉన్నాయి, మరి అసలు టచ్ చేయలేని విధంగా ఉన్నాయి. అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఆ శాతాలు, వాళ్ళల్లో వీళ్ళ శాతం ఎంత, ఏబిసిడిలో డిఈ శాతం ఎంత అనే ప్రశ్నలు కూడా కొంత అభ్యర్థులను తికమక పెట్టాయి. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఈ అర్థమెటిక్ రీజనింగ్ కష్టతరంగానే భావించవచ్చు. టోటల్గా పేపర్ అంత ఈజీ కాదండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.